శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ దయాబాలమునియే నమః. శ్రీమద్వరవరమునియే నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఇంతకు ముందు భాగంలో ఆండాళ్ తల్లి అవతరణ గురించి, తిరుప్పావై అవతరణ కారణం, తిరుప్పావైలో ఈ మార్గడి నోంబు ధనుర్మాస నోములో ఎవరిని చేరాలనుకుని చేస్తున్నారు, చేరితే ఈ నోములో చేరితే దొరికేదేంటి, దారేంటి, నారాయణనే నమక్కే పరైతరువాన్, నారాయణ శ్రీమన్నారాయణుడే మనకి దారిగా ఉండి మనము చేరే చోటగా కూడా ఉంటారు, మనతో ఎప్పుడూ ఉంటారు అని తెలుసుకొని, నోములో చెయ్యవలసినవి చెయ్యకూడనివి అని తెలుసుకొని, ఈ నోముకి ఆజ్ఞ ఇచ్చిన పెద్దలందరూ బాగుండాలి అని మంగళాశాసనం చేసి, ఈ నోముకి సహాయంగా ఉండే దేవతలు ఎలా సహాయం చేస్తారు అని తెలుసుకొని, ఈ నోము పూర్తవుతుందా లేదా అని నమ్మకం, విశ్వాసం వచ్చి 5వ పాసురంలో ఇక 6వ పాసురానికి వచ్చాము. 6 నుంచి 15వ పాసురాల వరకు ఆండాళ్ తల్లి రేపల్లిలో ఉండే, అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఉండే ప్రతొక్క గోపికని లేపుతుంది. ఈ నోము ఆండాళ్ తల్లి తనంతర తానే చెయ్యొచ్చు కదా, అందరినీ లేపడం ఎందుకు అంటే, మనం మొదటి భాగంలో చూసినట్లే వేదం వల్లార్గళై కొండ విన్నోర్ పెరుమాన్ పాదం పడింది అంటే, వేదం బాగా తెలిసిన వాళ్ళందరూ కలిసి వెళితే పెరుమాళ్ ఖచ్చితంగా మనల్ని చేర్పించుకుంటాడు అని తెలుసుకున్నాం. ఇంకో కారణం ఏంటంటే, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలని ఒంటరిగా చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు గుడి నుంచి ఒక మంచి ప్రసాదం వస్తే మనం మాత్రం తింటే ఆనందం మనకు మాత్రమే, కానీ చుట్టూన్న వాళ్ళందరికీ కూడా పెట్టేసి తింటే అందరూ ఆనందపడతారు కదా. అందరూ ఆహా ఎంత బాగుంది ఈ ప్రసాదం అని అనుకుంటారు కదా, గుర్తు కూడా తెచ్చుకుంటారు. ఆ భగవంతుడు ఎంత దయ చేశాడు అని ఆ ప్రసాదం వల్ల భగవంతుడి గుణానుభవం కూడా చేసుకుంటారు. దీన్ని మన పెద్దలు ఏకస్వాతున భుంజీత అంటే, ఒక్కళ్ళే ఎప్పుడు దేన్నైనా స్వీకరించకూడదు, అందరూ కలిసే స్వీకరించాలి, ఏకస్వాతున భుంజీత అని చెప్పారు పెద్దలు. అలా పెద్దలు చెప్పారు కాబట్టి ఆండాళ్ తల్లి 2వ పాసురంలోనే చెప్పింది, పెద్దలు ఆచరించిందే మేము ఆచరిస్తాము అని. అలా పెద్దలు చెప్పిన మార్గంలోనే ఆండాళ్ తల్లి మిగతా గోపికల్ని కూడా లేపుకొని, ఎవ్వరూ ఈ నోముని వదులుకోకూడదు, ఖచ్చితంగా చెయ్యాలి అని తీసుకెళ్తుంది తనతో సహా. ఇలా ప్రతొక్క గోపిక 6వ నుంచి 15వ పాసురాల వరకు ప్రతొక్క గోపికకి ఒక గుణము విశేషముగా ఉంటుంది. ఈ గుణాలు వేరే వేరేగా ఉంటాయి. మనలో ఉన్న గుణాలని కూడా ఇవి ప్రదర్శిస్తాయి, మనకు రావలసిన గుణాలని కూడా ఇవి ప్రదర్శిస్తాయి. అందుకని చెప్పి ఈ గోపికల గుణమేమిటో, ఈ గుణాలతో సహా ఈ పాసురాలలో శ్రీరామాయణాన్ని ఎక్కడ తెలుసుకుందాము, ఏ ఏ తరుణాల్లో ఈ శ్రీరామ చరిత్ర ఇక్కడ కలుస్తుంది ఈ గుణాలకైనా ఈ పాసురాలకైనా అని ఇక చూడబోతున్నాము. అయితే 6వ పాసురంలో ఉన్న గోపిక ఆధ్యాత్మికానికి కొత్తగా వచ్చింది. తనకి రూల్స్ ఇక్కడ ఎలా ఉండాలి, ఏముంటాయి అనే రూల్స్ అంతా మొత్తంగా తెలీదు. తనకి ప్రేమ అయితే ఉంది కృష్ణుడి పైన, కానీ ఆ ఆధ్యాత్మికంకి కొత్తది కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి తను ఇంకా లోపల పడుకోనే ఉంది. తనని మేలుకొలుపుతూ ఏమేమి చెయ్యాలి చూడు, ఈ గుడికి పెరుమాళ గుడి ఇప్పుడు తెరుస్తుందంటే తెల్లవారయ్యింది లేవమ్మా అని వేరే వేరే చూటికలని చూపిస్తున్నారు. అలా చూయించేటప్పుడు ఇక్కడ మెళ్ళ ఎడుందు హరియన్న పేరరవం అనొక సూచన ఉంది.
మెళ్ళ హరి అనేది ప్రత్యేకంగా మన పూర్వులు ఎక్కడంటారంటే, ప్రహ్లాదుడు ఒక పర్వతాన్ని నుంచి వాళ్ళ నాన్న కిందికి తోసేటప్పుడు కూడా తన గురించి భయపడకుండా తన మనసుని పట్టుకుని, హరి నీకేం అవ్వకూడదయ్యా, హరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడట. లోపలున్న హరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మెల్లిగా లేపాలి, ఏదైనా ఫాస్ట్గా చేయాలని అనుకోకూడదట. ఆ సూచనని ఇక్కడ చెప్తూ మనల్ని కూడా పెద్దలు ఏమంటారు, అట్లీస్ట్ 3 times మనం హరి 3 సార్లైనా హరి అని రోజు లేచేటప్పుడు హరి 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 అని మెల్లిగా చెప్తూ లేవాలి, అంతర్యామి భగవంతుణ్ణి మెల్లిగా లేపాలి అని అంటారు. అలా ఇక్కడ అనేటప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే, మొదటిలో తాటక వధం చేయడానికి విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణుల్ని తీసుకెళ్లారు అడవికి. రోజంతా నడిపి సాయంకాలం అన్ని చేసి పడుకుని వచ్చే రోజు తెల్లవారే లేపేటప్పుడు ఆ పరమాత్ముడు కనిపించాడట విశ్వామిత్రమునికి. పరమాత్ముడు కనిపించేటప్పుడు రాముని లేపేటప్పుడు ఏం శ్లోకం చెప్పారు? కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ శ్లోకం మనందరికీ తెలుసు. ఇక్కడ విశ్వామిత్రులు మెల్లిగా లేపుతున్నారట రాముల వారిని. రామయ్య లేవయ్యా, తెల్లవారయ్యింది, ఇక మనము పొద్దున్న చెయ్యాల్సిన అనుష్ఠానాలన్నీ దైవ కార్యాలన్నీ చేసి ఇక ముందుకు వెళ్ళాలయ్యా, మెల్లిగా లేవవయ్యా అని లేపుతున్నారట వీళ్ళిద్దరిని. అలాంటి మెల్లిగా లేపే తరుణాన్ని మనం తలుచుకుంటే పరమాత్మ మన ముందున్న మన లోపలున్న హరి 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 అని చెప్తూ మెల్లిగా లేపడం, మెల్ల ఎഴുந்து హరి అని లేపడం చాలా ఉచితం అని ఆండాళ్ తల్లి తెలియచేసింది 6వ పాసురంలో. 7వ పాసురం కీసు కీసు అని మొదలయ్యే పాసురం. 2వ గోపిక దగ్గరకు వచ్చాము. ఈ గోపికకి ఆధ్యాత్మికంలో ప్రావీణ్యం ఉన్నా లేవకుండా లోపలే ఉంది. తనని పేయ్ పెണ്ണే మరియు నాయగప్పెణ్ పిళ్ళాయ్ అని బయట ఉన్న గోపికలందరూ పిలుస్తున్నారు. పేయ్ పెണ്ണే అని పిలవడానికి కారణం ఏంటి అని చూస్తే, ఆధ్యాత్మికంలో ఎలా ఉండాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, అయినా అలా రాకుండా లోపలే ఉండిపోతుంది కదా. కృష్ణ ప్రేమలో పిచ్చిగా ఉంది, కానీ అందరికీ వచ్చి చెప్పి కలిసి వెళ్తే కానీ కృష్ణుడు దొరకడు కదా, అది తెలుసుకోవాలి. కాబట్టి పేయ్ పెണ്ണే అని పిలుస్తున్నారు. కానీ ఈ పిల్ల చాలామందికి ఇష్టం కాబట్టి నాయక పెణ్పుళ్ళాయ్, నువ్వు రావాలి కదమ్మా, నువ్వు నాయకురాలువి కదా, మాకు నువ్వు వస్తే కానీ మేము ముందుకు వెళ్ళలేం కదా అని ఈ గోపికని పిలుస్తున్నారు. దీనికి శ్రీరామాయణంలో ఓ చక్కటి సందర్భం ఉంది. వాలి వధం అయిపోయింది, సుగ్రీవునికి కావాల్సిన విషయం దొరికిపోయింది. వర్షాకాలం వచ్చేసరికి సుగ్రీవుడు తన రాజ్యాన్ని చూసుకుంటూ రామకైంకర్యాన్ని మరిచిపోయి హాయిగా తన రాజ్యంలో ఉంటున్నాడు. వర్షాకాలం ఆగని అయిపోని అని రాముల వారు కూడా ఆగి ఉన్నారు. వర్షాకాలం అయిపోయింది, అయినా సుగ్రీవుడు తను ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా హాయిగా ఉంటున్నాడు. ఇచ్చిన మాట ఏంటి? నా వానర సైన్యాన్ని ఇస్తాను, సీతమ్మని వెళ్ళి వెతికి తెచ్చేద్దాము అని సుగ్రీవునిచ్చిన మాట. ఇలాంటప్పుడు ఆగి 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 రాముల వారికి ఇప్పుడు కోపం వచ్చేసింది. అదేంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం అని చెప్పి లక్ష్మణ స్వామిని పంపించి సుగ్రీవుని తీసుకొని రమ్మని చెప్పారు. కోపం వచ్చినా రాముల వారు ఏమంటారంటే లక్ష్మణ స్వామి దగ్గర మరీ ఎక్కువ కోపం చూపించకుండా ఎలాగైనా సుగ్రీవుని
సరైన దారికి తీసుకునిరా అని చెప్పేసరికి లక్ష్మణుడు కూడా అక్కడికి వెళ్ళి ఓ సుగ్రీవా అని అరిచి మరీ పిలిస్తే ఏవేవో మాటలు చెప్తాడు సుగ్రీవ. ముందు తారని పంపిస్తాడు, ఏవేవో చేసిన తర్వాత సుగ్రీవునికి బాగా గుర్తు చేస్తారు లక్ష్మణస్వామి. వానరులకి నువ్వే నాయకుడివయ్యా, నీకు గుర్తుండాలి కదా, నువ్వు ఈ రామకైంకర్యాన్ని రామసేవని వదిలిపెట్టేయకుండా ఈ కైంకర్యాన్ని సరిగ్గా పూర్తి చేయాలి కదా. కింతు శీఘ్రం ఇతో వీర నిష్క్రమా త్వం మయా సహ రా, మాతో పాటు రా సుగ్రీవ. ఇప్పుడు మనం ఇక నీ సైన్యం వస్తే ఓ వానరుల నాయకుడా, నీ సైన్యాన్ని తీసుకొస్తే ఇక మనం ముందుకు వెళ్ళొచ్చు కదా అని లక్ష్మణస్వామి బాగా గుర్తు చేస్తారు. ఇది ఈ లోపలున్న గోపికకి కరెక్ట్గా సెట్ అవుతుంది. విషయాలు తెలుసు కానీ బయటికి రావడానికి ఏంటో కొంచెం ఆలోచన. అలా సుగ్రీవునికి కూడా బాగా గుర్తు చేసి ఇక సుగ్రీవుడు ముందుకొచ్చాడు అనేది తెలుసుకున్నాం. 8వ పాసరం కీళ్వానం అని మొదలయ్యే పాసరం. ఈ పాసరంలో లోపలున్న గోపిక కృష్ణుడికి చాలా ఇష్టమైన గోపిక. అందుచేత ఈ గోపికకి కొంచెం గర్వం ఉంటుంది. ఈ గోపికని కోదుకలముడయ పావాయ్ అంటే సంతోషంగా కుతూహలంగా ఉండే గోపిక అని చెప్తున్నారు. కృష్ణుడికి ఇష్టం కాబట్టి తిను ఎట్లాగైనా బయటున్న గోపికల సత్సంగంలో చేరాలి అని చెప్పి కృష్ణుడి గురించి చాలా గొప్పటి విషయాలు, కృష్ణుడి పరత్వ సౌలభ్యాలని కలిసి చెప్తున్నారు. నిత్యసూరులకి ఎవ్వరు రాజుడో అతనే ఈ కేసిని అంతం చేశాడు. అలా వేరువేరు గుణాలని పైన అంత పెద్దవాడుగా ఉన్నా మనతో కలిసిపోయేవాడు కృష్ణుడు కదా. తనని మనము తన ముందు మనం వెళ్ళిపోతే తను என்று ஆராய்ந்து అరుళ్ ఏలోర్ ఎంపావాయ్. కృష్ణుడి ముందుకి మనం వెళ్తే మన లోపుల్ని విశ్లేషణ చేసి తన దగ్గరికి మనల్ని తీసుకుంటాడు అని ఈ గోపికని పిలుస్తున్నారు. ఇక్కడ మన పూర్వులకి చాలా ఇష్టమైన వార్ధలు என்று ஆராய்ந்து అరుళ్ ఏలోర్ ఎంపావాయ్. దీనికి శ్రీరామాయణంలో చాలా చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. మొదటి ఉదాహరణ ఎక్కడంటే అడవికి బయలుదేరిపోయారు సీత రామ లక్ష్మణులు. మొదటిలో వాళ్ళు కలిసేది గుహని. గుహ పరిచయం రాముల వారికి చాలా ఇష్టం. చూడంగానే వాళ్ళు స్నేహితులైపోయారట. కానీ రాముల వారికి ఏం తెలిసిందంటే ఎక్కడ గుహని కలిశారో అది గుహ ఊరు కాదట, పక్కూరు నుంచి నడుచుకుంటూ రాముని కలవాలని వచ్చేసాడట. ఇది రాముల వారికి కొంచెం దుఃఖం కలిగించింది. రాముల వారి కోరిక ఏంటి, ఈ అవతారం కోరిక ఏంటి? తనంతర తానే వెళ్ళిపోయి అందరినీ కలిసి అందరికీ మోక్షం ఇచ్చి పరమానందాన్ని ఇప్పించాలనేది. అలా కొంచెం ఒక్క ఊరు నుంచి పక్కనూరికి వచ్చేసాడు ఆ గుహ అని చెప్పి రాముల వారు బాధపడినా వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. ఇలా ఆహా గుహ నువ్వు వచ్చేసావా అని సంతోషపడ్డారట రామ. ఇలాగే విభీషణ శరణాగతి ఘట్టంలో మనం చూస్తే ఈ శ్లోకం చాలా బాగుంటుంది. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతాం మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. రామా, అన్నీ వదిలేసి నీ ముందుకు వచ్చేసానయ్యా, నన్ను ఒప్పుకో అని విభీషణ చెప్తున్నాడు. అలా విభీషణ చెప్పేటప్పుడు పక్కన ఎవరున్నా పక్క వాళ్ళకి ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. విభీషణని ఎలా చేర్పించుకోవాలి, ఏం చేయాలి, రావణాసురుడి తమ్ముడు కదా అని. అయినా రాముల వారికి మాత్రం ఆహా నన్ను వెతుక్కుంటూ వచ్చేసాడా ఈ విభీషణ, ఎంత మంచివాడు, తినకి ఎలాగైనా మనము తినని రక్షించాలి అనేది చాలా సంతోషమైన విషయం. అలా என்று ஆராய்ந்து అరుళ్ చేశారు రాముల వారు 8వ పాసరంలో. 9వ పాసరం తూమణి మాడత్ అని ఉండే పాసరం.
ఇక్కడ మేలుకోనున్న గోపికకి దృఢ నమ్మకం ఎంతుందంటే ఎలాగైనా రక్షణ పెరుమాళే చేస్తాడు అని విపరీతమైన నమ్మకం ఉంది. ఆ దృఢ నమ్మకం వల్ల నేనేమి చేయాల్సిన అవసరం లేదు అని మేలుకోను ఉంది. ఈ గోపికకి నవవిధ సంబంధాలున్నాయని మన పూర్వులు అంటారు. నవవిధ సంబంధం అంటే పెరుమాళకి మనకి ఉన్న 9 విధాల రిలేషన్షిప్ సంబంధం అని చెప్పొచ్చు. పితా పుత్ర భర్తు భార్య రక్ష్య రక్షక జ్ఞాతృజ్ఞేయ ఆధార ఆధేర భోగ్య భోక్తృత్వ శరీర ఆత్మ శేషశేషి అని సంబంధాలు, స్వత్తు స్వామి అనే సంబంధం కూడా ఉంది. ఇలా 9 విధాల సంబంధం ఉండడం వల్ల ఈ గోపిక హాయిగా పడుకోనుంది. కానీ ఈ గోపికకి ఇంత జ్ఞానం ఉంటే మనం కూడా ఈ గోపిక మనతో కలిసిపోతే నేర్చుకుంటాం కదా అని చెప్పి బయటున్న వాళ్ళు మేల్కొలుపుతున్నారు. ఈ గోపికకి సరైన కంపారిజన్ సీతమ్మ తల్లితో చెయ్యొచ్చు. సీతమ్మ తల్లి ఎక్కడున్నా ఏం చేసినా రాములు వారొచ్చి తనని రక్షిస్తారు అనే నమ్మకం బాగా పెట్టుకుంది. ఎక్కడ చూస్తామంటే సుందరకాండంలో 37వ సర్గంలోనే ఒకసారి హనుమంత సీతని తను ఎత్తుకుని వెళ్ళిపోతాను అని పిలుస్తాడు. యది రామో దశగ్రీవం ఇహ హత్వా సరాక్షసం మాం ఇతో గృహ్య గచ్చేత్ తత్ తస్య సహశం భవేత్ అని మొదటిసారి చెప్పినప్పుడు సీతమ్మ ఏం చెప్పింది? అలా నేను బయటికి రావడం కరెక్ట్ కాదు. నువ్వు వేరే పురుషుడివి హనుమంత, వేరే పురుషుల మీద ఎక్కి మరీ నేను రావడం అనేది రాముల వారికి బాగుండదు. ఇంకా రాముల వారు నన్ను రక్షణ ఖచ్చితంగా చేస్తారు. నన్ను రక్షించడం రాముల వారి బాధ్యత కాబట్టి నన్ను స్వయంగా రక్షణ చేసుకోవడం నాకు మంచిది కాదు. అది రాముల వారికి అసహ్యం అని చెప్పింది. మరొక చోట మనం చూస్తే లంకకి నిప్పు పెట్టేశారు ఆంజనేయ స్వామి. లంకలో ఎన్నో చోటలు అంతమైపోతే ఒక క్షణం భయం వేసింది. అశోకవనం బాగానే ఉందా, సీతమ్మ బాగానే ఉందా అని చూడ్డానికి తిరిగి వచ్చారట హనుమంత స్వామి. అప్పుడు కూడా మళ్ళా సీతమ్మని అడుగుతున్నారు. శరైస్తు స్కూలాం కృత్వా లంకాం పరబలౌ ఉదర్నః మాం నయేత్ షాదికాకుత్స్థః తస్య తత్ సహారాం భవేత్. రా, నాతో వచ్చేసే, ఇకెందుకు, లంకని నేనే అంతం చేసేసాను చూడు, ఎంతో అంతం చేశాను, రాముల వారి కోసం ఎందుకు ఆగి ఉంటావు, వచ్చేసే నాతో పాటు అంటే మళ్ళా సీత చెప్తుంది, రాముల వారికి కోదండం అనవసరం అని అనుకుంటున్నావా? పరపురుషులతో నేను రావడం సరైన విషయమా? అస్సలు అవసరం లేదు. రాముల వారు నన్ను ఎతికి మరీ తీసుకెళ్తారు. నేను ఆగి ఉండడమే సరైన విషయం. జీవాత్మ ఎప్పుడు పెరుమాళ కృప కోసం ఆగి ఉండాలి. జీవాత్మ పెరుమాళని వెతుక్కుంటూ నేనిది చేశాను, నేనది చేశాను, పెరుమాళిక రావాలి అన్నట్లు ఉండకూడదు అనేది లోపలున్న గోపిక ఎలా చూపించిందో సీతమ్మ మనకి జీవించి ఈ విషయాన్ని నిరూపించింది. ఇదే 9వ పాసురం. 10వ పాసురం. ఇక్కడ గోపిక నోము ముందే చేసేసి కృష్ణుడి ఇంటి పక్కనే ఉండే గోపిక. ఈ గోపిక ఇంటికి వెళ్తే కృష్ణుడి తులసి వాసన కూడా, నరుందుడాయ్ అనే వాసన కూడా ఈ గోపిక ఇంట్లో నుంచి వస్తుందట. నోము ముందే తను చేసేసింది కాబట్టి నేనెందుకు రావాలి, నాకేమీ అవ్వదు, మీతో రావడం నాకు అనవసరం అన్నట్లు తిను పడుకోనుంది. ఈ నోము ఎలా ఉంది? ఈ లోపలున్న గోపికని కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నావు, అలా ఎలా నిద్రపోతావు? తను కుంభకర్ణుడు చరిత్ర నీకు తెలీదా గోపిక? నీకు ఏం చేసినా, ఎన్ని నోములు ఆ కుంభకర్ణుడు చేసినా, వరాలు తెచ్చుకున్నా
10,000 సంవత్సరాలు తను తపం చేసి వరాలు తెచ్చుకున్నాడు. అయినా ఏమయ్యింది? చివరికి రాముల వారి చేతిలో కదా అంతమయ్యింది. అలాంటి రాముల వారి దగ్గర ఇప్పుడే మనం వెళ్ళిపోదాము, నీ నోమునన్నీ పక్కన పెట్టు, మాతో వచ్చేసేయ్ అని ఈ గోపికని ఇప్పుడే రమ్మని కుంభకరుణ్లాగా పడుకోకు అని పిలుస్తున్నారు. 11వ పాసురం కట్రుక్కరవై కణంగళ్ పలకరందు అనే పాసురం. దీంట్లో రాముల వారినైనా చూడొచ్చు, సీతమ్మనైనా చూడొచ్చు. మనం సీతమ్మని చూద్దాము. ఎక్కడ అంటే ఈ గోపిక, లోపలున్న గోపిక, ఇంకా పడుకోనున్న గోపిక, కుట్రం ఒండ్రం ఇల్లాద కోవలర్థం పొర్కొడియే అని అంటున్నారు. ఈ గోపిక కుటుంబం ఎలాంటిది? ఊరందరిలో మర్యాద చాలా ఉంది. ఎందుకంటే శాస్త్ర ప్రకారం వీళ్ళకి నియమించిన కర్మాలని చక్కగా చేసే కుటుంబం అట వీళ్ళది. అందుచేత ఈ గోపిక అంటే ఊరందరికీ కృష్ణుడితో సమానం అన్నట్లే అనుకుంటారట ఈ గోపికని. దీన్ని సీతమ్మతో పోల్చి ఎక్కడ చూడొచ్చు అంటే సుందరకాండంలో హనుమంత స్వామి సీతమ్మని వెతికి అశోకవాటికలో కనిపిస్తే ఇది సీతమ్మనేనా అని చూడడానికి తన పోలికల్ని చూస్తూ తిను గుణవత, తిను వయస్సులో రాముల వారికి తగ్గట్టు ఉంటుందా, అందంలో తగ్గట్టు ఉంటుందా అని ఒక శ్లోకం చెప్తారు. ఇక్కడ లోపలున్న గోపికని ఆభిజాత్య అంటే కృష్ణుడికి ఆల్మోస్ట్ సమానం, గొప్పటి సంస్కారం, పుట్టుక ఎంత మంచి కుటుంబంలో పుట్టింది అన్నట్లు తినని చెప్తారు. ఈ సుందరకాండం శ్లోకం ఎలా ఉంటుంది చూద్దామంటే తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహి తం చేయమసితే క్షణ. తిను వయస్సులో, గుణములో, తను చేసే చేష్టితాలలో, తను నడకలో, అన్నిట్లో, అందంలో మంగళకరంగా చాలా బాగుంది. తినే వైదేహి అయి ఉండాలి. తిను వైదేహి అన్న ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అసితేక్షణ, రాముల వారి కన్నా కూడా తిన కంటిలో కరుణ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అసితేక్షణ, తన ఆ పెద్ద కంటిలో కరుణ ఖచ్చితంగా ఎక్కువ ఉంది. ఇదే సీతమ్మ అని హనుమంత స్వామికి విశ్వాసం కలిగిందట. అలాంటి ఒక గోపికని, సీతమ్మ లాంటి ఒక గోపికని, ఊరంతా రేపల్లికంతా ఇష్టమున్న ఒక గోపికని ఇక్కడ లేపుతున్నారు. 12వ పాసురం కనైతిలం కట్రరమై అనే పాసురం. ఇక్కడ లోపలున్న గోపికని నర్చెల్వంతంగాయ్ అని పిలుస్తారు, మేలుకొలుపుతున్నారు. నర్చెల్వంతంగాయ్ అంటే ఈ నర్చెల్వన్ మంచి సెల్వంతుడు ఎవరు అని చూస్తే కృష్ణుడితో ఎప్పుడూ విడిపోకుండా ఉండి కృష్ణుడికి అన్ని సేవలు చేసే ఒక గోపాలకుడు. అలాంటి గోపాలకుడికి సహోదరి తిను. సహోదరి కాబట్టి తినకి ఆ సేవలు చేయడం అనేది బాగా వస్తుంది. వాళ్ళ అన్నయ్యని సూచించి నర్చెల్వన్ తంగాయ్, చెల్లలా రావే మాతో రా అని పిలుస్తున్నారు. ఈ నర్చెల్వన్ అనేది ఇక్కడ ఆ గోపాలకుడు అని చూసాము. ఇలా రాముల వారికి విడిపోకుండా కైంకర్యం చేసేది ఎవరు? ఆ లక్ష్మణస్వామి. ఇలా వీళ్ళు ఈ కుటుంబమే సేవలు ఆపకుండా సేవలు చేస్తూ ఉంటారు. ఇంకో ఆలోచనే ఉండదు. కాబట్టి ఈ కుటుంబానికి ఈ లోపలున్న గోపిక తనకి రాముల వారంటే చాలా ఇష్టం అని చెప్పి కృష్ణుడు కాకుండా ఈ పాసురంలో వ్యతిరేకంగా రాముల వారి గురించే ఆండాళ్ తల్లి చెప్తారు. సినత్తినాల్ తెన్నులంగై కోమానై చెట్ర మనత్తిక్కినియానై పాడవం. మేము కృష్ణుడి గురించి కాదమ్మా, ఇక్కడ రాముల వారి గురించే మాట్లాడతాము, రాముల వారి గురించి పాటలే పాడదాం అనుకుంటున్నాం, మాతో చేరిపో అమ్మా అని పిలుస్తున్నారు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెట్ర. సినం అనేది కోపమట. రాముల వారికి కోపం అసలు రాదు.
పెరుమాళకి కోపం అసలు రాదు. కోపం అనేది ఒక ఆభరణం వేసుకున్నట్లు వేసుకుంటారట పెరుమాళ్. అంటే ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. కానీ తన భక్తుల మీద హాని ఎవరైనా చేస్తే, తన భక్తులకి కష్టాలు వస్తే పెరుమాళ్ వెంటనే కోపాన్ని ఒక ఆభరణంలాగా వేసుకుని నేను ఇక కోపంగా ఉన్నాను అని వస్తారట. ఇలా ఎప్పుడయ్యింది సినం అనేది ఎప్పుడొచ్చింది అని మనము సంక్షేప రామాయణంలోనే చూస్తే పెరుమాళ్ళకి 2 క్వాలిటీస్ ఆపోజిట్గా చెప్తారు. తనకి కోపాన్ని కంట్రోల్ చేసినవాడు జితక్రోధ అని అంటారు. చివరికి వచ్చే కశ్య బిభ్యాతి జాతరోసస్య సంయుగే అని కూడా అంటారు పెరుమాళని. అంటే కోపాన్ని అవసరం ఉంటే మాత్రం ఆభరణంలాగా వేసుకుంటాడు, కానీ కష్టాలు తెస్తే మాత్రం దేవతలు కూడా భయపడే అంత కోపం వచ్చేవాడు రాముల వారు అని అంటారు. ఆంజనేయ స్వామి మీద రావణాసురుడు బాణాలు విపరీతంగా వేసేస్తున్నాడు. ఆంజనేయ స్వామి కూడా తన విశ్వరూపంలాగా పెద్దగా అయిపోతూ ఉన్నారు ఆంజనేయ స్వామి. అప్పుడొచ్చింది రాముల వారికి కోపం. ఇక నిన్నేం చేస్తాను చూడు అని చెప్పి రావణాసురు మీద ఎన్నో బాణాలు వర్షిస్తున్నారు. కొత్త ఆయుధాలు. వీళ్ళిద్దరి మధ్య ఎంత పెద్దగా యుద్ధం జరుగుతుందంటే ఇక రాముల వారికి కోపం అనేది సినం కోపం అనేది ఆయనకి ఎప్పుడూ ఉంటుందేమో భయం వేసే అంత కోపం వచ్చిందంట రాముల వారికి. అలాంటి రాముల వారిని ఇక్కడ పాడుతాము. ఇలాంటి రాముల వారే, ఇలా కోపం వచ్చిన రాముల వారే నీ మనసుకి మనోహరుడు అని అంటున్నారు. మనోహరంగా ఉండాలంటే మనత్తుకినియాన్ తీయగా స్వీట్గా ఉంటారని అర్థం వస్తుంది. అదెలా ఉంటారు అంటే మనం చూసాం కదా, రావణాసురుడితో ఇలా యుద్ధం చేస్తున్నారు అని. అలా యుద్ధం చేస్తున్నా చివరికి లాస్ట్ బట్ 1 డే 9th డే ఏమీ లేకుండా రావణాసురుడు తన దగ్గర ఆయుధాలు ఏమీ లేకుండా, తన రథం కూడా లేకుండా ఉంటే ఇవాళెళ్ళి రేపు మళ్ళారా నీ ఆయుధాలు రథాన్ని సరి చేసుకునిరా అని మళ్ళా ఇంకో ఛాన్స్ ఇచ్చిన వారు కదా రాముల వారు. ఏమీ లేదని చెప్పి అక్కడే అంతం చేయలేదు కదా. అది బాగుంటుందా రాముల వారికి? తనకి సమత్వం ఉంటుందా? ఉండదు కదా. ఈక్వల్ కాదు కదా రావణాసురుడు. రథం లేదు ఆయుధం లేదు అన్నప్పుడు. అలాంటప్పుడు ఇలా మళ్ళా ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా రాముల వారు. ఎందుకు ఛాన్స్ ఇస్తారు అంటే ఒక్క క్షణంలో అయినా రావణాసురుడు స్వామి ఎవరు స్వత్తు ఎవరు అనే ఓ గుర్తొస్తుందేమో, స్ఫురిస్తుందేమో రావణాసురుడికి అనే ఒక్క ఆశతో అలా ఇవాళ వెళ్ళి మళ్ళా తిరిగిరా అని చెప్పారు కదా. అలాంటి మనత్తుకినియాన్ మనసుకి మనోహరంగా ఉండేవాడిని మేము ఇక్కడ పాడతాము అని ఈ గోపికని పిలుస్తున్నారు. 13వ పాసురంలో లోపలున్న గోపికకి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కళ్ళు జ్ఞానాన్ని సూచిస్తాయి. ఈ గోపికకి పెరుమాళ్ తనంతర తానే వచ్చి తన్ని చూసుకుంటాడు అనే పూర్తి జ్ఞానం ఉంది. అందుకని తిను హాయిగా పడుకొని నేను ఏ గోష్ఠికి ఏ సత్సంగానికి రావాల్సిన అవసరం లేదు, నేను అసలు రాను, కానీ ఇంతకుముందు మీరు కృష్ణుడి గురించి నోము చేస్తానని చెప్పి ఇంతకుముందు పాటలో రాముల వారి గురించి చెప్పారేంటి అని మాత్రం మాట్లాడుతుంది. అలా మాట్లాడేటప్పుడు వీళ్ళు బదులు చెప్తున్నారు. పుళ్ళిన్వాకిండానై పొల్లావరక్కనే కిళ్ళి కళైందాని కీర్తిమే పాడిపోయి. ఆ బకాసురుణ్ణి చీల్చి పడేసిన వాడే పొల్లావరక్కనే కిళ్ళి కళైందన. అలాంటి ఆ కృష్ణుడే ఈ రాముడయ్యాడు. ఎలాంటి రాముడు? పొల్లావరక్కనే కిళ్ళి కళైందానే. అంటే ఇప్పుడు ఒక చెట్టు చివరికి కొంచెం బాగాలేకపోతే ఇంతే ఇలా చీల్చి పడేస్తాం కదా, అలా
పడేసిన వాడే, అలా చీల్చి రావణాసురుని చీల్చి పడేశారు రాముల వారు అని అంటున్నారు. పొల్లావరక్కనై కిళ్ళిక్కడైందానే, కిళ్ళిక్కడైందానే, కిళ్ళి ఇలా పారేశానని అన్నారు. పొల్లావరక్కనై అని చెప్పడం ఏంటి అంటే, అరక్కన్ అంటేనే రాక్షసులు, దాంట్లో పొల్ల అంటే చెడు అరకులు, మంచి రాక్షసులు చెడు రాక్షసులు అని ఉంటారా అని ఒక ప్రశ్న వస్తుంది కదా. పొల్లావరక్కనని స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం ఏంటంటే, నల్ల అరక్కన్ మంచి రాక్షసుడు కూడా ఉన్నాడు. ఎవరు? విభీషణుడు. అంతా వదిలేసి రాముల వారే కావాలి అని చెప్పి శరణాగతి చేసి శ్రీమంతుడయ్యాడు కదా. అలా తను నల్లవరక్కన్, ఇంకో అరక్కన్ పొల్లావరక్కన్. ఎందుకు పొల్లావరక్కన్? అంత చెడు చేశాడు. ఏంటి అంటే, సీతమ్మని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, రావణాసురుడు మంచోడే అని ఈ కాలంలో చాలామంది చెప్తారు కదా. కానీ పొల్లారక్కన్ అని ఆండాళ్ళ తల్లి ఆ రోజు చెప్పింది. ఈ రోజు కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, తల్లిదండ్రులు కలిసే ఉండాలి. మనకి సాంప్రదాయం శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే అమ్మ నాన్నతోనే, తల్లి తండ్రితోనే కలిసి ఉంటారు. మిథునమైన సీత రాములని విడదీసేశాడు. విడదీసి సీతమ్మకి ఎంత కష్టం ఇప్పించాడు. అలాంటి వాడు పొల్లారక్కనే అవుతాడు. ఏం చెప్పినా మంచివాడు కాదు. ఎన్ని కర్మాలు నియమాలు పూజలు తను చక్కగా చేసినా తల్లిదండ్రులని అమ్మా నాన్నని విడదీసిన వాళ్ళెవ్వరూ మంచివాళ్ళని చెప్పలేము అనేది ఆండాళ్ మాట ఇక్కడ. ఇదే సీతమ్మ కూడా ఎన్నో చోటల్లో రావణాసురుని తిడుతుంది. నువ్వు మదగజంలాగా పిచ్చిగా చేస్తున్నావు, నీచమైన కుందెల్లులాగా ఉన్నావు, నీ బుద్ధంతా కోతి బుద్ధిలాగా ఉంటుంది అని ఎన్నెన్నో చోటల్లో చూస్తాము. కానీ ముఖ్యమైనది ఏంటంటే, తల్లిదండ్రుల్ని విడదీసిందే తను చేసిన పెద్ద తప్పు. 14వ పాసురానికి వచ్చాము. 9వ గోపికని లేపుతున్నాము. ఇక ఒక్క గోపికే ఉంది. ఈ 14వ పాసురంలో ఉన్న గోపిక ఉంగళ్ పుഴక్కడై తోటత్తు వావ్యుళ్ అనే పాసురంలో ఉన్న గోపిక చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుందట. ఎలా అంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అంత ప్లానింగ్ నేనే చేస్తాను, అలారం పెట్టుకుని అందరినీ నేనే లేపుతాను అన్నట్లు మన స్నేహితురాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అలాంటి గోపికే ఈ గోపిక. అందరికన్నా ముందు నేనే లేచి అందరినీ మేల్కొలుపుతాను అన్నట్లు ముందు రోజు రాత్రి ఎంతూజియాస్టిక్గా వెళ్ళి పడుకుంది. కానీ ఇవాళ ఏమైంది? ఇంకా లేవలేదు. 9వ గోపిక అయి కూడా లేవలేదు. అలాంటి గోపికని లేపుతూ, ఈ గోపికకి వాక్చాతుర్యం గొప్పగా ఉంటుందట, బాగుంటుంది కాబట్టి తినని నానాదాయ్ నా ఉడయాయ్ అని పలుకుతూ లేపుతున్నారు. ఈ నానాదాయ్ నా ఉడయాయ్ వాక్చాతుర్యం శ్రీరామాయణంలో ఎవరికుంది అని మనం చూస్తే చక్కగా ఉండేది మన ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామికి ఈ వాక్చాతుర్యం ఎంత బాగా ఎక్కడ కనపడుతుంది? రాముల వారిని మొదటిసారిగా ఆంజనేయ స్వామి సన్యాసి వేషం వేసుకొని కలుస్తారు కదా. అప్పుడు ఆంజనేయ స్వామి తనెవరు అని, ఆ సన్యాసి వేషంలో ఉన్న తనెవరు అని ఇంట్రడ్యూస్ చేసుకుని చాలా విషయాలు చెప్తారు. నేను ఇక్కడి నుంచి వస్తున్నాను, ఎంత ఆ పరమపురుషుడు ముందు వెళ్ళి ఎన్ని మాటలు మాట్లాడేస్తారంటే ఆంజనేయ స్వామి. రాముల వారికి మొత్తం ఆంజనేయ స్వామి గురించి తెలిసిపోయింది. ఆంజనేయ స్వామి నిజం మాత్రమే పలుకుతున్నారు ఆయన ముందు. ఆయన సన్యాసి వేషం వేసుకుని వెళ్ళడానికి కారణం, సన్యాసి ముందు ఎవరు అబద్ధం చెప్పరు అని. కానీ మనకు తెలిసింది రాముల వారు ఎప్పుడు నిజమే చెప్తారు కదా. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రాముల వారు లక్ష్మణ స్వామితో ఒక విషయం చెప్తున్నారు. నన్ ఋగ్వేద వినీతస్య న యజుర్వేదధారిణః న సామవేద విదుష శవయం ఏవం విభాషితం. తిన మాట ఎంత బాగుంది అనేది డబుల్ నెగటివ్స్తో చెప్తున్నారు రాముల వారు. నన్ ఋగ్వేద వినీతస్య, న ఋగ్వేద అంటే ఋగ్వేదం తెలీదు అనేది,
కానీ ఇక్కడ రాముల వారు చెప్పేది న ఋగ్వేద న యజుర్వేద న సామవేద విదుష. తిను విద్వాన్ లాగా ఉన్నాడు. విదుష విదుషి, విద్వత్వం ఉంటే అంటే విషయాలు బాగా తెలుసుంటే, స్కాలర్గా ఉంటే వాళ్ళని విద్వాన్ విదుష విదుషి అని అనడం నార్మల్. అలా తిను విద్వానే ఎలా తెలుస్తుందంటే న ఋగ్వేద, ఋగ్వేద తెలియని వాడులాగా లేదు, యజుర్వేదం తెలియని వాడులాగా లేదు, సామవేదం తెలియని వాడులాగా లేదు. అంటే నాన్ నోవర్ ఆఫ్ ఋగ్వేద కాదు, నాన్ నోవర్ ఆఫ్ యజుర్వేద కాదు, నాన్ నోవర్ ఆఫ్ సామవేద కాదు. అంటే ఆ సామవేదంలో ఉండే దీర్ఘములు కరెక్ట్గా పలుకుతున్నారు, యజుర్వేదంలో ముందు వెనుక అనేది కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది, లూప్లోకి మనం వెళ్ళిపోవచ్చు. అలా లూప్ లేకుండా తిను కరెక్ట్గా ఏం చెప్పాలో అన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాడు. అలాగే ఋగ్వేదంలో ఫోనెటికల్ డీవియేషన్స్ చాలా ఉంటాయి. ఒక మాట వేరుగా పలికితే అర్థమే మొత్తం మారిపోతుంది. అలా లేకుండా శృతి కూడా కరెక్ట్గా ఉంది, మాట పలకడం ఉచ్చారణ కరెక్ట్గా ఉంది, పలికే విధానం కరెక్ట్గా ఉంది, పలికే ధ్వని శృతి కూడా సరిగ్గా ఉంది. అయితే తిను విద్వాంసుడే అని వాగ్మీ శ్రీమాన్ అని రాముల వారే ఆంజనేయ స్వామిని ఈ నానాదాయి నాముడియాయని ఎలా ఆండాళ్ తల్లి తన సేవతారాలు చెప్తున్నారో అలా ఆంజనేయ స్వామిని రాముల వారే వాగ్మీ శ్రీమాన్, వాకు అనేది చాతుర్యంగా మాట్లాడుతున్నారు ఆంజనేయ స్వామి అని రాముల వారే చెప్పారు. ఇది మనకి ఇంకో చోట్ల కూడా తెలుస్తుంది. అంటే సీతమ్మని కలిసేశారు. ఇప్పుడు సీతమ్మ ముందు సంస్కృతంలో మాట్లాడితే సీతమ్మకి రావణాసురుడో వేరే ఒక అసురుడు వేరే వేషం వేసుకుని వచ్చాడేమో అని అనిపించవచ్చు. అలా డౌట్ రాకుండా ఆంజనేయ స్వామి ఏం చేశారు, మొదటిలోనే రామకథ చెప్పడం మొదలుపెట్టేశారు. మృత సంజీవనం రామ వృద్ధాంతం అని రాముల వారి చరిత్రని మొత్తం అప్పుడు దాకా ఏమైందో అది చెప్తే సీతమ్మకి నమ్మకం కలిగేటట్టు ఎంత బాగా మాట్లాడారు. సీతమ్మ ఆత్మహత్య చేసుకునేట స్థితిలో ఉంది. అప్పుడు పలికే మాట కరెక్ట్గా లేకపోతే ఇక సీతమ్మనే మనకు ఉండకుండా పోతుంది కదా. అలా కాకుండా ఆంజనేయ స్వామి రామకథని మొత్తం స్మరణం చేసి సీతమ్మని కాపాడారు. ఇది ఓ పక్కన సముద్రానికి ఓ పక్కన అవుతుంటే ఇంకో పక్కన రాముల వారు కూడా సీతమ్మ ఎక్కడుందో అనే ఆలోచనలోనే ఉన్నారు. తను చాలా బాధతో దుఃఖంగా ఉంటే రాముల వారిని చూడంగానే హనుమంత చెప్పిన మాట ఏంటి, అంత స్టోరీ అంతా చెప్పేసి సీతను చూశాను అని చెప్పకుండా దృష్ట్వా సీత, చూశాను సీతమ్మని, చూసేశాను సీతమ్మని అని రాముల వారికి నమ్మకం కలిగేటట్టు వాగ్మీ శ్రీమాన్ మిథభాషి అన్నట్లు రాముల వారు ఉన్నారు కదా. ఆ నానాదాయి నావుడియాయిని మనం ఖచ్చితంగా ఎప్పుడైనా తలుచుకోవాలి. 15వ పాసురంలో ఉన్నాము. చివరి గోపికని లేపుతున్నారు. ఈ లోపలున్న గోపిక ఆండాళ్ తన స్నేహితులందరూ రావడానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఈ గోపిక చిలకలాగా తీయగా మాట్లాడుతుందని ఊరు మొత్తానికి తెలుసట. అయితే బయటున్న వాళ్ళు అందరినీ లేపుకొని వచ్చారు కదా, ఈ చివరి గోపిక గుణాలు గొప్పగా ఉంటాయి, ఇంకా లేచి రాలేదేంటి అని వీళ్ళకు కొంచెం బాధగా ఉంది. అయితే లోపలున్న గోపికతో మాట్లాడుతున్నారు. ఇక్కడ సంవాదం జరుగుతుంది. అదొక స్పెషాలిటీ పాసురానికి. సంవాదం ఫస్ట్ జరిగితే లోపలున్న గోపిక అంటుంది, మీకోసమే ఎదురు చూస్తున్నాను, అయితే బయటికి రావచ్చు కదా అని బయట వాళ్ళు అడగడం. మీరు ఏమేం పాడారో అవన్నీ వింటున్నా నేను ఇప్పుడు దాకా అని ఒక సమాధానం ఇస్తే బయట ఉన్న వాళ్ళు మాకు తెలుసులేను, ఇట్లాగే చాతుర్యంగా మాట్లాడతావో, నువ్వు ఎంత చాతుర్యవంతురాలో మాకు బాగా తెలుసు అని కొంచెం ఎగతాళంగా చెప్తే లోపలున్న గోపిక కొంచెం బాధపడింది. అయినా ఎదురు మాట చెప్పకుండా, అవును నానేదా నాయుడుగా నేనే తప్పు చేశానమ్మా, మిమ్మల్ని ఇంత
ఆగించడం, వెయిట్ చేయించడం చాలా తప్పు. నేనే రావాల్సింది ఇక ముందే అని చెప్పి బయటికి వచ్చిందట. ఇక్కడ ఈజీగా ఈ గోపిక కోపంగా మాట్లాడి వాదన చేసి ఉండొచ్చు, కానీ వాదన చెయ్యడం చాలా తప్పు. అది పెద్దల దగ్గర, గురువుల దగ్గర, భక్తుల దగ్గర చేయడం తప్పు. ఎందుకంటే ఇక్కడ వాదన చేసి ఉంటే ఈ భక్తులందరూ ఈ గోపికకి దూరం అయ్యేవాళ్ళు కదా. దానికన్నా తను అవును నేనే తప్పు చేశాను అని చెప్పంగానే, నానేదా నాయుడుగా అని చెప్పంగానే ఆ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది. ఇక సంవాదంలాగా ఉండి వాదనలాగా అవ్వకుండా ఉండింది కదా. దీన్ని మన పూర్వాచార్యులు ముఖ్యమైన శ్రీ వైష్ణవ లక్షణం అంటారు. అంటే ఓర్పు, సహన అనే గుణం ఉంటే ఈ శ్రీ వైష్ణవ లక్షణం కూడా ఉంటుంది. అంటే తప్పు చెయ్యకపోయినా మేమే తప్పు చేశాము అని ఒప్పుకోవడం, ఆ స్థితిలో ఒప్పుకోవడం చాలా ముఖ్యం. ఇది శ్రీరామాయణంలో ఎక్కడ చూడొచ్చు అంటే, రాముల వారు సీతమ్మ కోల్పోయాక చాలా బాధపడ్డారట. ఎందుకు నేను అడవికి రావాల్సి వచ్చింది, ఇలా ఖరదూషణాల్ని అంతం చేశాను, శూర్పణతో ఇలా అయ్యింది, ఇప్పుడు సీతమ్మను కూడా కోల్పోయాను, మా నాన్నగారు చనిపోయారు, అంతా పోయింది నాకు, దేనివల్ల అంటే నా పాపం వల్లే అని ఆ పుణ్యాత్మ కూడా చెప్పాడట. దీనికన్నా మనము ఈవేళ భరతుని ఒక శ్లోకం చూస్తే భరతుని గురించి అది చాలా చక్కగా ఉంటుంది. శ్లోకం ఏంటి అంటే, న మంథరాయ న చ మాతురస్యాః దోషో న రాజజ్ఞ న చ రాఘవస్య వన ప్రవేశే రఘునందనస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్. దశరథ మహారాజు అంతిమ సంస్కారం అయిపోయాక శత్రుఘ్నుడు ఎంతో దుఃఖంలో ఉంటే అప్పుడు మంథర అనే కూని అలంకారం బాగా చేసుకొని భరత ముందుకు వచ్చిందట. అప్పుడు శత్రుఘ్నునికి చాలా కోపం వచ్చి తినవల్లే ఇవన్నీ జరిగాయి అని చెప్తే భరతుడు తనని ఆపి ఈ శ్లోకాన్ని చెప్పాడు. అప్పుడు అన్నాడు, మంథరది తప్పు కాదు, తను తన యజమాని అయిన కైకేయికి మంచి జరగాలనుకుని ఇలా చేసింది. తనది తప్పు అసలు కాదు. ఇక కైకేయి తప్ప, మాతురస్యాహ తప్ప అంటే అలా కూడా కాదు. తన కుల ధర్మం ఏంటో ఇలా మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనే ఆ కులధర్మాన్ని తను పాటించింది. రాజు అయిన దశరథుడి తప్ప అంటే అది కూడా కాదు. ఆయన ఎప్పుడో ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా. ఆయన సాధారణమైన ధర్మాన్ని చూసుకున్నాడు, అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇలా చేశారు. ఖచ్చితంగా రాముడు తప్పు కాదు. తను ఎప్పుడైనా తల్లిదండ్రుల మాట వింటుంటారు కదా, అందుచేత ఆయన తల్లిదండ్రుల మాట విని ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయారు. అయితే ఇది ఇప్పుడు ఎవరిది తప్పు అంటే మంథరది కాదు, కైకేయిది కాదు, దశరథుడిది కాదు, ఖచ్చితంగా రాముల వారిది కాదు. అంతా నాదే. మత్పాపమేవాత్ర నిమిత్తమాసి. తప్పంతా నాదే. నాకు రాజ్యభారం భరత అని పేరు మాత్రం కాదు, పాపభారం కూడా నాదే. అంతే, అంతా నాదే తప్పు. నానేదాన్ ఆయిడుగ అని నాదే తప్పు. ఇలా భరతుడు తనదే తప్పు, నానేదాన్ ఆయుడుగ అని ఎవ్వరి మీద తప్పు లేకుండా తన మీదే తప్పు అని అన్నప్పుడు మిగతా వాళ్ళ మీద పాపం చెయ్యకుండా తనంతర తాను తన దేహాన్ని, ఆత్మని వేరు చేసుకొని శ్రీవైష్ణవ లక్షణాన్ని నిరూపించుకున్నాడు. ఇలా మనము 10 గోపికల స్థితి, వాళ్లతో మనకున్న పోలికలు అన్నీ తెలుసుకొని ఉంటాము. వీళ్ళందరూ అందరూ మేలుకొలుపుకొని ఇక ఆండాళ్ తల్లి నందగోపుని భవనం ముందు వెళ్తుంది. 16వ పాసురాన్ని నుండి ఇక చూద్దాము. ఇలాగే ప్రతొక్క రోజుకి ప్రతొక్క పాసురం అని తమిళంలో శ్రీమతి సుప్రజారామన్ గారు, కన్నడలో శ్రీమతి కృష్ణ తపస్విని గారు,
ఇంగ్లీష్లో శ్రీమతి విద్యారాఘవన్ గారు అని రోజు చేస్తున్నారు. మీరు అన్నిట్లోనూ విని శ్రీరామాయణాన్ని తిరుప్పావైతో సహా తెలుసుకొని ఆండాళ్ తల్లి చూయించిన మార్గంలో కలిసి నడుద్దాం అనేదే ప్రార్థన. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.